ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా టాప్ 10 హిడెన్ కాలేజెస్ గురించి మనం చూద్దాం. ఈ కాలేజెస్లో స్టూడెంట్స్ మరీ ఎక్కువగా ఉండరు. ఫీ కూడా అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో మనం కట్టే ఫీకి వాళ్ళకి వచ్చే ప్లేస్మెంట్ ప్యాకేజ్కి కూడా మ్యాచ్ అవుతుంది. సో ఐఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సినటువంటి ఒక టాప్ 10 బెస్ట్ కాలేజెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఒకటి IIIT హైదరాబాద్. ఎందుకు IIIT హైదరాబాద్కి వెళ్ళాలి అంటే కోడింగ్ సూపర్ పవర్. భారతదేశంలోనే అత్యుత్తమ కోడింగ్ కల్చర్ ఉన్న కాలేజ్ ఇది. ఇక్కడి విద్యార్థులు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కోడింగ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేస్తారు. అవి ACM, ICPC మరియు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ GSOCలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారు. రెండు, ఈ IIIT హైదరాబాద్లో బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ యావరేజ్ ప్యాకేజ్ దాదాపు 28 లక్షలు, అంటే ఓల్డ్ ఐఐటీస్తో ఈక్వల్గా ఉంది. అలాగే మూడో పాయింట్, IIIT హైదరాబాద్ రీసెర్చ్ ఫోకస్ ఉంది. ఇక్కడ కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా మైనింగ్ రంగాల్లో వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫీ అండ్ స్కాలర్షిప్ చూస్తే 4 years కలిపి ఫీజు 16 లక్షల వరకు ఉంటుంది. కానీ టాలెంటెడ్ స్టూడెంట్స్ కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది. ఇక్కడ SBI స్కాలర్ లోన్స్ ఉన్నాయి. అలాగే ఎంట్రన్స్ రూట్ చూస్తే JEE మెయిన్స్తో పాటు ఇక్కడ UGE ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా మరియు ఒలింపియాడ్స్ ద్వారా కూడా అడ్మిషన్స్ ఇస్తారు. నియర్లీ 7 రూట్స్లో అడ్మిషన్ ఉంటుంది ఇక్కడ. రెండు, బిట్స్ పిలానీలో ఉంది, గోవాలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇందులో ఎందుకు బిట్స్ పిలానీ అంటే నో అటెండెన్స్ పాలసీ. భారతదేశంలో 75% అటెండెన్స్ రూల్ లేని ఏకైక టాప్ కాలేజ్ ఇది. విద్యార్థులు క్లాసెస్కి వెళ్లే బదులు ఆ సమయాన్ని సొంత స్టార్టప్స్ ద్వారా లేదా ప్రాజెక్ట్స్ కోసం వాడుకోవచ్చు. రెండు, స్టార్టప్ ఫ్యాక్టరీ. జొమాటో, స్విగ్గీ వంటి $1 బిలియన్ కంపెనీల ఫౌండర్స్ ఇక్కడ చదివారు. ఇక్కడ అల్యూమినీ నెట్వర్క్ చాలా పవర్ఫుల్. మూడు, ప్రాక్టీస్ స్కూల్ అంటే ఇంటర్న్షిప్స్. చదువుకునే కాలంలోనే 6 నుండి 7 నెలల పాటు పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈవెన్ పెద్ద MNCsలో వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా వీళ్ళు గెయిన్ చేయొచ్చు. 5, ప్లేస్మెంట్ ప్యాకేజెస్ వెరీ హై ఉంటాయి. క్యాంపస్ యావరేజ్ ప్యాకేజ్ 18 lakhs to 20 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs నుండి 1 crore వరకు ఉంది. ఇందులో ఎంట్రన్స్ రూట్. ఇందులో జాయిన్ అవ్వడానికి బిట్సాట్ అనేటటువంటి సొంత ఎగ్జామ్ రాయాలి. ఇందులో ఎటువంటి రిజర్వేషన్స్ లేవు, డొనేషన్ సీట్స్ లేవు, కేవలం మెరిట్ బేసిస్ మాత్రమే. 3, DTU ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత కాలేజెస్లో ఒకటి. ఇక్కడ చూస్తే ఇది ఒక గ్లోబల్ టెక్ జైంట్స్ హబ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ కంపెనీలు ప్రతి సంవత్సరం ఇక్కడ వందలాది మంది విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి వస్తాయి. ఇక్కడ CSE స్టూడెంట్స్కి మరియు IT బ్రాంచ్ స్టూడెంట్స్కి యావరేజ్ ప్యాకేజ్ 16 lakhs నుంచి 20 lakhs వరకు ఉంది. ఇక్కడ చూస్తే ఫీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 years ఫీజు దాదాపు 8 నుంచి 10 లక్షల లోపే ఉంటుంది. క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది మరియు వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఎంట్రన్స్ రూట్ అనేది JEE మెయిన్స్ ఆధారంగా JAC ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా సీట్ ఇస్తారు. ఇందులో 85% సీట్స్ ఢిల్లీ లోకల్ వాళ్లకు, 15% సీట్స్ అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు. 4th one, జాదవ్పూర్ యూనివర్సిటీ, కోల్కతా. దేశంలోనే అత్యధిక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న కాలేజ్ ఇది. ఇక్కడ 4 years ఇంజనీరింగ్ ఫీజు కేవలం 10,000 నుంచి 40,000 మాత్రమే. హాస్టల్ ఫీజు 100 రూపాయల లోపే ఉంటుంది. ఇక్కడ ఫీజు వేలల్లోనే ఉన్న యావరేజ్ ప్యాకేజ్ మాత్రం 12 లక్షలు ఉంది. అంటే కట్టిన ఫీ కంటే 50 times ఎక్కువ శాలరీ వస్తుంది. ఇంటర్నేషనల్ రీసెర్చ్ రేటింగ్స్లో ఈ యూనివర్సిటీ ఎప్పుడూ టాప్ 10లో ఉంటుంది. ఇక్కడ ప్రొఫెసర్స్ గ్లోబల్ లెవెల్ గుర్తింపు ఉన్న వాళ్ళు. పశ్చిమ బెంగాల్లో విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇది జాయినింగ్లో. కానీ అవుట్ సైడ్ స్టేట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇక్కడ సీట్స్ వస్తూ ఉంటాయి. దీనికి ఎంట్రన్స్ రూట్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. WBJEE, వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. అందులో టాప్ ర్యాంక్ రావాలి. 5th one, ధీరూభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్, DAIICT, గాంధీనగర్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT రంగంలో ఈ కాలేజ్కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ కాంబినేషన్ ఇక్కడ అద్భుతంగా నేర్పిస్తారు. ఈ కాలేజ్కి రిలయన్స్ సపోర్ట్ ఉంది. అంబానీ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి విద్యార్థులకు సరికొత్త 5G, AI మరియు జియో ప్రాజెక్ట్స్లో లైవ్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ చూస్తే యావరేజ్ ప్యాకేజ్ 14 నుంచి 16 lakhs ఉంది మరియు ప్రతి సంవత్సరం దాదాపు 90% ప్లేస్మెంట్స్ నమోదవుతున్నాయి. క్యాంపస్ చాలా మోడర్న్ క్యాంపస్ ఉంటుంది. గాంధీనగర్లో ఉన్న ఈ క్యాంపస్ చాలా గ్రీనరీగా, హైటెక్ ల్యాబ్స్ మరియు
మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎంట్రన్స్ వచ్చేటప్పటికి జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఆల్ ఇండియా కేటగిరీ ద్వారా గుజరాత్ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. 6 పిఈసి చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 1921లో ప్రారంభమైన ఈ కాలేజ్కి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ మరియు స్పేస్ ట్రావెలర్ కల్పనా చావ్లా ఇక్కడ పూర్వ విద్యార్థులు. ఐటీతో పాటు ఏరోస్పేస్, మెకానికల్ మరియు మెటలర్జీ ఇంజనీరింగ్కి ఇది భారతదేశంలోని వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 13 to 15 lakhs. ఇక్కడ చండీగఢ్ సిటీ మధ్యలో ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు సేఫ్ ఎన్విరాన్మెంట్ మరియు కల్చర్ బాగుంటుంది. ఐఐటీ లాగానే దీనికి జేఈ మెయిన్స్ ర్యాంక్ ఆధారంగా జోసా మరియు సిసాబ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ కేటాయిస్తారు. 7th one విజేఐటి ముంబై నడిబొడ్డున ఉండటం వలన ఇక్కడ విద్యార్థులకి గ్లోబల్ ఫైనాన్షియల్ కంపెనీలతో ఐటీ హబ్స్తో డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ సిలబస్ ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ ఏఐఎంఎల్, జెన్ఏఐ తగ్గట్టుగా అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఐటీ బ్రాంచ్ యావరేజ్ ప్యాకేజ్ 14 lakhs ఉంది. లీడింగ్ బ్యాంక్స్ మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ ఇక్కడ భారీగా రిక్రూట్ చేసుకుంటాయి. గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అవటం వలన ఫీజు సంవత్సరానికి 80,000 నుంచి 90,000 లోపే ఉంది. దీనికి మహారాష్ట్ర స్టేట్ నిర్వహించేటటువంటి ఎంహెచ్టి సిఈటి ఎగ్జామ్ రాయాలి. అదర్ స్టూడెంట్స్ కోసం జేఈ మెయిన్స్ స్కోర్ కూడా పరిగణలో తీసుకుంటారు. తర్వాత సిఓఈపి టెక్నాలజికల్ యూనివర్సిటీ పూణే ఏషియా ఖండంలో 3వ అత్యంత పురాతనమైన ఇంజనీరింగ్ కాలేజ్. ఇది 1854లో స్టార్ట్ చేశారు. దీనికంటూ ఇండస్ట్రీలో ఒక రేంజ్ రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ రోబోటిక్స్ క్లబ్, శాటిలైట్ టీమ్ విద్యార్థులు సొంతంగా శాటిలైట్ బిల్డ్ చేసి ఇస్రో ద్వారా లాంచ్ చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ రోబోటిక్స్లో ఫేమస్. ఇది ఇకపోతే టాప్ ఆటోమొబైల్ కంపెనీస్ వచ్చి ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నాయి. పూణే ఆటోమొబైల్ హబ్ అవటం వలన టాటా మోటార్స్, బజాజ్, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు ఇక్కడ విద్యార్థులు పోటీపడి తీసుకుంటాయి. ఓవరాల్ క్యాంపస్ యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 11 to 14 lakhs ఉంటుంది. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది కాబట్టి ఎంహెచ్టి సిఈటి ఎగ్జామ్ లేదా జేఈ మెయిన్స్ ద్వారా సీట్ తెచ్చుకోవచ్చు. 9th ఐసిటి ముంబై కెమికల్ రంగంలో కింగ్. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఒకవేళ మీకు కోడింగ్ ఇష్టం లేకపోతే కెమికల్, ఫార్మా, పాలిమర్ రంగంలో రీసెర్చ్ చేయడానికి ఇది ఆసియాలోని నెంబర్ 1 కాలేజ్. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, పద్మవిభూషణ్, ఆర్ఏ మాషల్కర్ వంటి బిలియనీర్లు, సైంటిస్టులు ఇక్కడ చదివారు. అమెరికా, యూరోప్ లోని టాప్ యూనివర్సిటీ వీళ్ళకి రీసెర్చ్ కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి విద్యార్థులు నేరుగా విదేశాలకు హైయర్ స్టడీస్ కి వెళ్తారు. ఫార్మా మరియు పెట్రోకెమికల్ జైంట్స్ ఇక్కడ విద్యార్థులకు 10 to 13 lakhs ప్యాకేజ్ ఇస్తారు. ఎంహెచ్టి సిఈటి ఎగ్జామ్ ద్వారా మరియు ఆల్ ఇండియా కోటా కింద జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా భర్తీ చేస్తారు. 10 ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్వీసీఈ బెంగళూరు ఐటీ హబ్ లో ఉండటం వలన ఈ కాలేజీకి మొదటి నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. వీకెండ్స్ లో విద్యార్థులు నేరుగా ఐటీ కంపెనీ ఈవెంట్స్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ థియరీ కంటే ల్యాబ్స్ మరియు ప్రతి సెమిస్టర్ లో చేసే మినీ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఇంపార్టెంట్. వాటిని బేస్ చేసి మార్క్స్ ఇస్తారు. బెంగళూరులోని దాదాపు అన్ని టాప్ ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి. యావరేజ్ ప్యాకేజ్ 11 to 14 lakhs ఉంది. ఇక్కడ క్యాంపస్ లైఫ్ బాగుంటుంది. దేశంలో నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వస్తారు కాబట్టి చాలా డైవర్స్ కల్చర్ మరియు అద్భుతమైన టెక్ ఫెస్ట్ జరుగుతాయి. సో టెక్ ఫెస్ట్లకి ఇది ఫేమస్. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ చూస్తే కేసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. అదర్ స్టేట్ విద్యార్థులు అయితే కామెడీకే ఎగ్జామ్ ద్వారా లేదా మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా సీట్ సాధించవచ్చు. ఒకవేళ మీరు ఐఐటి, ఎన్ఐటీలో సీట్ రాకపోతే ఈ 10 కాలేజెస్ ట్రై చేయొచ్చు. ఇలాంటివి ఇంకా మరి అంటే అందరికీ 10లో కూడా రావు కాబట్టి ఇంకా మరిన్ని కాలేజెస్ అనేవి మన కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది.